హాయ్ అండి. బయట చల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు మనకి కారం కారంగా పుల్లగా తినాలనిపిస్తుంది. ఇందులో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండేది మాత్రం నాకు తెలిసి గోంగూర అండి. గోంగూర అనేది గోంగూర పచ్చడి, గోంగూర మటను, గోంగూర చికెను, గోంగూర ప్రాన్స్ ఏది తీసుకున్నా కూడా రైసు, పుల్కా, చపాతీ, దోశ, వడ దేంతో అయినా కూడా ఈ గోంగూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇంకా బిర్యానీతో అయితే చెప్పనే అక్కర్లేదు. సో ఇలాంటి గోంగూరతో మనము చాలా టేస్టీగా గోంగూర ప్రాన్స్ చేసుకుందామండి. ఈ గోంగూరని అయితే ముందుగా శుభ్రంగా 3-4 సార్లు బాగా ఎక్కువ వాటర్లో క్లీన్ చేసేసుకొని దాన్ని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాము. ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి, టమాటో, ఇంకా ఒక వెల్లుల్లిని ఇలా చిదిమేసుకొని దీంట్లో వేసేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని వేసేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టిన ఈ పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇది డేక్షాలో మామూలుగా డైరెక్ట్గా కుక్ చేసినా అయిపోతుంది, కానీ కుక్కర్లో అయితే మనకి చక్కగా ఫ్రీగా అయిపోతుందని మనం దాన్ని ఇంకా కదుపుతూ ఉండక్కర్లేదు. అది మరిగే వరకు ఇలా చక్కగా ఉడకబెట్టేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పసుపు, కారాన్ని వేసేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే చక్కగా మన గోంగూర కుక్ అయిపోతుందండి. ఈ ప్రాన్ కర్రీ కానీ చికెను, మటను ఏదైనా సరే కర్రీ మీ స్టైల్లో బాగా దగ్గరగా అయితే చేసేసుకోవాలండి. ఇందులోకి అయితే మనం ఉడకబెట్టిన ఈ గోంగూరని అయితే ఇందులోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక 10-12 నిమిషాలు చక్కగా దీన్ని కుక్ చేసుకుంటే మన గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఏ కర్రీ అయినా ఇదే స్టైల్ అండి, కానీ కర్రీస్ ఏది చేసినా కూడా గోంగూర కాంబినేషన్తో చేస్తున్నప్పుడు ఆనియన్స్ మాత్రం చాలా తక్కువగా చూసి వేసుకోవాలండి. కర్రీకి ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇలా చక్కగా గోంగూరతో మనము బజ్జీలు, అరటికాయ బజ్జీ సాయంత్రం వేడివేడిగా వేడి బజ్జీల్లో కానీ ఇంకా వడలు దేంట్లో తిన్నా కూడా ఈ గోంగూర కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. దేంతో ట్రై చేసినా కూడా చికెను, మటను, ప్రాను దేంతో అయినా కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం.